వెల్కమ్ టు మార్నింగ్ వర్క్ విత్ బీఆర్కే న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలకు సమయం ఉండగానే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు పొత్తుల వైపు అడుగులు వేశాయి. అధికార పార్టీ మాత్రం తాము సింగిల్ గానే వస్తామని తేల్చి చెప్పేసింది. అయితే ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే ఏకతాటిపై కలిసి నడవాలని నిర్ణయించాయి. తెలుగుదేశం, జనసేన కీలక ప్రకటన చేశాయి. ఫలితంగా ఏపీ రాజకీయాల్లో మరోసారి పొత్తు పొడిచినట్లు అయింది. ఇక ఈ పొత్తులో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, ఇటు వైసీపీ, టీడీపీలకు కూడా నష్టం జరగనుందనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతుంది? ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకుల ప్లాన్ ఏంటి? తాజా రాజకీయ సమీకరణాలపై జనం ఏమనుకుంటున్నారు? మొత్తంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలు అయితే మారుతున్నాయి. ఎన్నికలకు సమయం ఉండగానే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా పొత్తుల వైపు అయితే అడుగులు వేస్తున్నాయి. కూడా అధికార పార్టీ మాత్రం తమ సింగిల్ గానే వస్తామంటూ కూడా తేల్చి చెప్పేసింది. అయితే ప్రత్యర్థిని దెబ్బకొట్టాలంటే ఏకతాటిపై కలిసి నడవాలంటూ కూడా నిర్ణయించే మొత్తంగా తెలుగుదేశం, జనసేనకైతే కీలక ప్రకటన అయితే చేసేసాయి. ఫలితంగా ఏపీ రాజకీయాల్లో మరోసారి పొత్తు పొడిచినట్లుగా అయితే అయింది. ఈ పొత్తుతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశమే ఉంటుందంటూ కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు. మరోవైపు షర్మిల కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కూడా ఇటు వైసీపీ, టీడీపీలకు కూడా నష్టం జరుగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంతకీ ఏపీలో ఏం జరుగుతుంది? ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకుల ప్లాన్ ఏంటి? తాజా రాజకీయ సమీకరణాలపై జనం అయితే ఏమనుకుంటున్నారు అనే సమాచారానికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి ఏడుకొండలు మార్నింగ్ వాక్ నుంచి అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, అక్కడ ప్రజల మాట ఏంటి, ఏమనుకుంటున్నారు ఈ రాజకీయ సమీకరణాలకు సంబంధించి? గుడ్ మార్నింగ్ పద్మ. ఇటు విజయవాడలో ప్రస్తుతం మనం వన్ టౌన్లోని గాంధీ పార్క్లో ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ వాకర్స్ ఇప్పుడు ప్రస్తుతానికి బీఆర్కే న్యూస్తో తమ అభిప్రాయాలు పంచుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి ఇప్పటి వరకు కూడా ఏమి లాభం చేకూరింది, అలాగే రాబోయే రోజుల్లో ఏం చేయాలి, రాబోయే పార్టీలు కానీ ఇవన్నీ కూడా ఏం చేయాలనే దాని మీద మనతో అభిప్రాయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పండి, ప్రస్తుతం రాజకీయాలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది? రాష్ట్ర రాజకీయాలు చూస్తే అధ్వానంగా తయారైపోయింది. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఏంటి కరెంటు బిల్లు కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, చింతపండు కానీ ఏదైనా డబల్ 3 రెట్లు ఎక్కువైపోయినాయి. ఈయనేమో అభివృద్ధి లేకుండా అప్పులు తీసుకొచ్చి జనానికి ఇస్తున్నాడు. జనానికి ఇస్తాం మేము తప్పంటలా, నువ్వు అభివృద్ధి చేసి పంచిపెట్టు జనానికి. అభివృద్ధి లేకుండా నువ్వేం పంచిపెడతావు? అప్పులు తీసుకొచ్చి మా మీద భారం వేస్తున్నావుగా. కరెంటు బిల్లు ఇప్పుడు 150 వెళ్తే 200 ఎగస్ట్రా వేస్తున్నావు నువ్వు. ఇంకేంటి, ఇంక మా దాంట్లోంచి నువ్వు ఇచ్చే డబ్బులని మా దగ్గర వేసి మా దగ్గర నుంచే లాగుతున్నావు. ఇంకేంటి దీనికి నువ్వు పరిష్కారం? ఎప్పుడు ఇంతేనా? మన అమరావతి కానీ, విశాఖపట్నం కానీ అభివృద్ధి చేసి దాని మీద డబ్బులు రాబట్టుకొని జనాన్ని పంచిపెట్టాలి. ఎంతసేపు అప్పులు తీసుకొచ్చి వాళ్ళకి 10,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, మేము వ్యతిరేకం కాదు. సంపాదించి జనానికి ఇవ్వు, అది మనకు కావాల్సిన అభివృద్ధి. అంతేగాని నువ్వు అప్పులు తీసుకొచ్చి నేను జనానికి ఇస్తున్నాను, నేను పథకాలు పెట్టాను. రేపు వచ్చేవాళ్ళైనా ఎవరైనా సరే మన అభివృద్ధి చూసుకొని, డబ్బులు చూసుకొని ఎన్ని పథకాలన్నా ఇవ్వండి. పథకాలు ఇస్తే మేము తప్పు అంటలేదు. జనానికి ఇవ్వాలి, లేబర్ బతకాలి. ఇవాళ కుటుంబం 1000 ఒక్కరోజు గడవాలంటే 1000 రూపాయలు లేనిదే గడవట్లేదు. మీరు ఇచ్చేది అంతా సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. సంవత్సరానికి 10,000 ఇచ్చి కరెంటు బిల్లు ఎంత ఇస్తున్నావు? మళ్ళీ ఉప్పులు ఇవాళ 200 రూపాయలు కేజీ. ఏది కందిపప్పు 200, చింతపండు 300. ఇంకా అట్లా చూసుకుంటా పోతే ఈ సరుకులకే కొంత బాతున్నాయి. అట్లానే మీరు చూసి ఈ దేశంలో మార్పు రావాలి. మార్పు రాందే ఈ రాష్ట్రం బాగుపడదు. ఏంటి, ఈ రాష్ట్రం రావాలంటే ఇంకా బాగుపడదు. ఎట్టానా చేసుకుంటూ పోతే రేపు ఎక్కడ పోతాం మనం? రాష్ట్రంలో
ఆయన మోడీ గారు అని జిఎస్టీ వేసి ఆయన పీకుడు ఆయన పీకాడు. రాష్ట్రం నువ్వేసి పన్నుల మీద పన్నులు పెడుతున్నావు. రేపు నువ్వు వస్తే దొడ్డి పన్ను అంటావు, రేపు ఇంటి పన్ను అంటావు, దొడ్డి పన్ను అంటావు, చెత్త పన్ను అంటావు. ఎన్ని పనులు వేస్తా నేను చూస్తే మాకు భయం వేస్తుంది. అక్కడ అద్దెలు కొంటలేదు. వాళ్ళ మీద ఎన్ని పనులు వేసి మేము కట్టాము మేము మీకు. దీన్ని ఆలోచించి ప్రజానీకం తెలుసుకుంటే తెలుసుకోండి, లేకపోతే మా కర్మెంతేను అనుకుంటే అనుకోండి. మేమేం చెప్పేది లేదు దీంట్లో. మీ రాష్ట్రాన్ని మారుస్తారు. ఈ దెబ్బ నేను ఏ పార్టీ కాదు, తెలుగుదేశం కాదు, వైసీపీ కాదు. నేను సామాన్య మానవుడిలాగా నేను మాట్లాడుతున్నా. అట్లా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎంతమంది ఇవాళ కుటుంబం 1000 రూపాయలు లేనిదే పని జరగట్లేదు. ఏంటి దాన్ని బట్టి మీరు ఆలోచించి రేపు మనకి ఎలక్షన్ అవుతుంది. దాన్ని బట్టి ఆలోచించుకొని ఓట్లు వేయాలి. ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఓట్లు వేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గొప్ప అని కాదు, జగన్ గొప్ప అని కాదు. ప్రజలకు ఏది అవసరమో సంపాదించి అప్పులు తీసుకొచ్చి ఈ కరెంటు బిల్లు, చెత్త పన్ను, ఇంకెన్ని రేపు మీటర్ పన్ను ఇవన్నీ వేస్తే సామాన్య మానవుడు ఎవడు అద్దెకున్న వాళ్ళ మీద పడతాయి భారం. ఎవరు పడరు. దాన్ని బట్టి ఆలోచించి మీరు వాటర్ రేపు ఎలక్షన్లో మన 4 నెలలు ఎలక్షన్లో ఉంది. 4 లక్షలు ఆలోచించి ఎవరికి వేసుకుంటారు బుర్ర దగ్గర పెట్టుకుని ఆలోచించుకొని వేయండి. ఏంటి మీరు పెంచడం ఇవన్నీ కావాలని కొనుక్కోండి. మీరు ఎవరి బాధ్యత లేదు. మీరు తెలుసుకుంటున్నారని మేము మాట్లాడుతున్నాం. ఒక ఉద్యోగస్తులకి డిఏలు ఇచ్చాడు, చచ్చిపోయింది, డబ్బులు ఇవ్వట్లేదు. డిఏ డబ్బులు ఇవ్వట్లేదు. ఏ డబ్బులు కూడా అసలు ఉద్యోగస్తులకు కానీ పింఛన్దారులకు కానీ ఎవరికి కూడా రూపాయి రావట్లేదు. ఏదో జీతాలు అక్కడ మీ జీతాలు మాత్రం ఏదో 6వ తారీఖు నుంచి 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు దాకా పడుతున్నాయి. మీరు ఆలోచించి వాటర్ కూడా ఆలోచించి ఉద్యోగస్తులు పింఛన్దారులు వీళ్ళు కూడా ఆలోచించి మీరు ఓటు అట్టేసుకుంటారు. రాష్ట్రం బాగుపడాలంటే మీ ఓటు ఎట్లా వేసుకుంటారో ఆలోచించి ఓటేసుకోండి. నా అభిప్రాయం అది. అంటే ఇప్పుడు సీట్లని అంటే ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మారుస్తూ స్థానస్థలం చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు ఈ పార్టీలు చేయడం ఏ విధంగా మీరు చూడాలండి? ఏమండి వాటర్ వేయాలి కానీ ఏదో నేను తీసుకెళ్ళి అక్కడేసి నన్ను తీసుకెళ్ళి అక్కడేసి తెలుగుదేశం అయినా ఎవరైనా ఏ అభ్యర్థి అయినానో వాటర్ తెలుసుకొని మారితేనే ఆడు గెలుస్తాడు. లేకపోతే ఏదో అభ్యర్థి మార్చినంత మాత్రాన ఆళ్ళ మార్చి ఇక్కడేసినంత మాత్రాన కులాల వేడిగా మారుతున్నారు కొంతమంది. కులాల వేలుగా వేసుకుంటే కులంలో ఎంతమంది వస్తారు? మీ దెబ్బ ఈ మీద పడుతుంటే దాన్ని చూసుకుంటాడా లేకపోతే కులం చూసుకుంటాడా? కులాలు చూసుకునే వాళ్ళు చూసుకోనండి, మనం ఏం చేసేది లేదు దానికి. ముందు మన ఈ మీద దెబ్బ పడకుండా చూడమనండి. అభ్యర్థి మార్చేంత మాత్రాన రేపు తెలుగుదేశం వాళ్ళు మారుతున్నారు, వీళ్ళు మారుతారు, వైసీపీ వాళ్ళు అందరూ మారుతున్నారు. వాటర్ ఎటు అనుకుంటే అటు ఓట్లు పడతాయి కానీ అభ్యర్థి ముఖం చూసి ఎవరు వేయరు. అటు జగన్ ముఖమా, ఇటు చంద్రబాబు ముఖమా, ఇటు పవన్ కళ్యాణ్ ముఖమా, వీళ్ళు ముగ్గురే దీంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ముఖాలు చేసి ఓటేస్తారు. కులాలు బట్టి 4% 10% లోపు వేస్తారు కులాలు. అంత తప్పితే వేసేది ఎవరు లేదు. కులాలు అనుకుంటే ఎప్పుడో నాయకులు అయిపోయేవాళ్ళు. దాని అభిప్రాయం అది. అలాగే మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఏంటి అమరావతి నిర్మాణం చేయకపోవడం వల్ల కొంతమంది ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారంటూ కూడా చెప్తున్నారు. మీరేం చెప్తారు? అమరావతి చేయకపోవడం అనేది చాలా తప్పు సంగతి అండి. అది చెయ్యాలి. కొంతమంది జనాలు అక్కడ రైతులు కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ చాలా బాధపడుతున్నారు. అలా హింసించడం, నువ్వు ఆంధ్రప్రదేశ్కి రాజు లాంటి వాడివి, అంతమంది ఇబ్బంది పడుతుండడం నువ్వు చూస్తూ ఊరుకోవడం చాలా తప్పు. నువ్వు రేపు గెలిచినా మొత్తం తీసుకెళ్ళి వైజాగ్లో పెట్టేస్తావు కానీ ఇటు రాజధాని వైపు చూడవు. నెక్స్ట్ గెలిస్తే మాత్రం నువ్వు మొత్తం వైజాగే అంటావు. 3 రాజధానులు కూడా వైజాగే అంటావు. ఇక్కడ ఏం చెయ్యు, వేరే చోట కూడా ఏం చేయవు, 3వ చోట కూడా ఏం చేయవు. మొత్తం తీసుకెళ్ళి నువ్వు వైజాగ్లో పెడతావు. గెలిస్తే మాత్రం నువ్వు చేసేది అదే. కానీ ఇక్కడ రైతుల్ని హింస పెట్టే చూడు, అది చాలా ఘోరం, తప్పు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని తిప్పలు పడుతున్నారో నువ్వు పట్టించుకోవట్లేదు. అదే మీ నాన్నగారు ఉంటే అలా చేయరు. మీ నాన్నగారు ఉంటే మాత్రం అన్ని పట్టించుకుంటాడు. ఆయనకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది.
నువ్వు కాస్త తెలుసుకో. నీ పక్కన ఉన్నోళ్ళు నిన్ను సరిగా చెప్పట్లేదో లేదా నీకు తెలియట్లేదో తెలియదు, కానీ మీ నాన్నగారి ఆచరణలో కనుక నడిస్తే బాగుంటుంది. ఇప్పుడు మరొక వ్యక్తి ఉన్నారు, మనతో మాట్లాడదాం. చెప్పండి, ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? మీరు వేరే ప్రాంతానికి ఉద్యోగం కోసం వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, తల్లిదండ్రులను వదిలి వెళ్ళవలసిన బాధపడుతున్నారు, ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడ జాబ్స్ ఏం లేకపోవడం వల్ల హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ ఐటీ సైట్స్ ఐటీ వాళ్ళ అంటే ఉంటే కనుక ఇక్కడే చేసుకోవచ్చు జాబ్స్. సో ఇక్కడ అవేం లేకపోవడం వల్ల హైదరాబాద్ వెళ్ళి పేరెంట్స్ని వదిలి ఇంట్లో వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో మన ప్రభుత్వం ఏదైనా సరే కొంచెం ఇటువైపు ఐటీ సైట్స్ కానీ ఏదైనా కంపెనీస్ని కడితే కనుక మనం ఇక్కడే చేసుకోవచ్చు జాబ్స్ అనేవి. ప్రస్తుతం అంటే గత ప్రభుత్వం చూస్తే కొన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చింది, ఈ ప్రభుత్వంలో చూస్తే ఉన్న ఐటీ కంపెనీలు పోనీ అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? అదే చంద్రబాబు నాయుడు పార్టీ ఉన్నప్పుడు అయితే మనకి ఐటీ కంపెనీస్ వచ్చినాయి, దానివల్ల ఇక్కడ జాబ్స్ అయ్యేవి వచ్చేవి. కానీ ఇప్పుడు వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చి అవన్నీ తీసేయడం వల్ల మనకి ఇక్కడ ఏం లేవు కాబట్టి జాబ్స్. సో ఇప్పుడు ఎవరైనా సరే డిగ్రీ అయిన వాళ్ళు ఇంకా మిగిలిన స్టూడెంట్స్ ఎవరైనా సరే హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది జాబ్స్ కోసం. సో నాది అది. సార్ మీరు చెప్పండి, గతంలో కేటీఆర్ లాంటి ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిని డెవలప్ చేస్తే అర్బన్ సిటీలో నెంబర్ 1 అవుతుంది ఇండియాలో అని చెప్పారు. కానీ అటువంటి దాన్ని ఎందుకని పరిగణలో తీసుకోలేదంటారు ఈ నాయకులు? మనకి సరి అయిన సలహాదారులు లేరండి. వారిచ్చే రాంగ్ సజెషన్స్ వల్ల ఈ డెవలప్ అవట్లా. ప్రస్తుతం ఉన్న అమర్నాథ్ ఆయన కోడిగుడ్డు మీద ఈకలు అంటున్నాడు, కానీ చేసింది ఏమీ లేదు. బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకుంటూ కూర్చున్నాడు. ఇంకేం డెవలప్ అవుద్ది మనకి? మొత్తం వైజాగ్లో ఉన్నదే తీసేసాడు. ఆ మొత్తం ఆయన ఆక్రమించుకొని ఉన్నదంతా తీసి వీళ్ళు సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. ఇంకా మనం ఈ ఐటీ శాఖని ఇంక ఎక్కడ డెవలప్ చేస్తామండి? అదే కానీ ఉంటే విద్యార్థులు పీజీలు చేసి డిగ్రీలు చేసి ఇంజనీరింగ్ చేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళాల్సిన పని ఎందుకు వస్తుంది సార్? కనుక ఐటీ డెవలప్మెంటు, ఇండస్ట్రీస్ రావాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలన్నా ఏదైనా సరే గవర్నమెంట్ మారాలి. గవర్నమెంట్ మారితే కానీ డెవలప్మెంట్ ఉండదు. మన డెవలప్మెంట్ మనమే నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఓటేసే ముందు ఒక్క సెకండ్ ఆలోచించి బటన్ నొక్కండి. నేను ఫలానా అని చెప్పను, ఎవరి వల్ల డెవలప్మెంట్ వస్తుందో వాళ్ళకి మీరు ఓటేయండి. ప్రతి ఓటరు గమనించాల్సిన విషయం ఇది. అంటే ఇప్పుడు రాబోయేటువంటి ప్రభుత్వం ఏదైనా సరే అంటే దానికోసం మీరిచ్చే సలహా ఏంటి ఆంధ్రప్రదేశ్ కోసం? రాబోయే గవర్నమెంట్కి ఇచ్చే సలహా ఏముంది? వాళ్ళు వచ్చి ముందు సెటరైట్ అవటానికే 2-3 months 1 year దాకా పడుతుంది. ఆ 1 year తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ ఏది అమరావతి కానీ విశాఖపట్నం కానీ ఇంకేదైనా కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళకి అంతా డిగ్రీలు ఇంజనీర్ చదివిన వాళ్ళు ఉన్నారు. 5,000 ఇచ్చి వాళ్ళని జాబ్ క్యాలెండర్ అంటున్నారు. అది తప్పు కదా. వాళ్ళు కూడా ఏంటో మరి 5,000కే మురిసిపోతున్నారు. మంచి ఉద్యోగాలు రావట్లేదు అనేసి బాధపడట్లాళ్ళు. మరి ఏం మాయ చేశారో వాళ్ళని తెలియదు, కానీ వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ వాలంటీర్స్ కూడా ఆలోచించాలి. 5,000తో జీవితం వెళ్ళిపోదు, 5 సంవత్సరాలతోనే అయిపోద్ది. కనుక ప్రతి ఒక్కళ్ళు వచ్చే గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇష్యూ చేసి దారి చూపించాలి విద్యార్థులకు. అది నా కోరిక. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎలా అనిపిస్తుంది? అంటే ఇటు నుంచి అటు జంపు జలానీలు ఇవన్నీ చూస్తే, ఈ జంపు జలానీలన్నీ ఎన్ని చేసినా గవర్నమెంట్ అండి. వాళ్ళు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ వేస్తున్నా కానీ ముందు పైనోడే కరెక్ట్ లేనప్పుడు కిందోళ్ళని ఎక్కడ మార్చినా ఏం ఉండదు. ఇప్పుడు వేరే పార్టీకి వెళ్తే అక్కడ వాళ్ళ అధినేతలు ఆలోచిస్తారు, వచ్చారు వీళ్ళకి ఏం చేయాలి, ఇవ్వాలా ఇవ్వకూడదా అని వాళ్ళు ఆలోచించుకుంటారు. మనం ఏం చేయలేము. మనకు తెలిసిందల్లా ఏంటంటే గవర్నమెంట్ మారాలి, దానికి తగిన బుద్ధి చెప్పేవాడు ఓటరు. ఫైనల్గా ఒకటి చెప్పండి, అంటే ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు విజయవాడ ఎలా ఉంది, విభజన తర్వాత విజయవాడ ఏమైనా డెవలప్ అయింది? విభజన తర్వాత డెవలప్ అయ్యేదే కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా చిన్న తప్పులు చేసింది. ఆ తప్పుల వల్లే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది.
వచ్చింది ఆ వచ్చినోడు ఏమైనా చేశాడంటే ఉన్నాయన్నీ ఓడపీగాడు. ప్రస్తుతం గవర్నమెంట్ మారితే కానీ ఈయన ఆ తప్పులు తెలుసుకున్నాడు కాబట్టి చేయగలుగుతాడని మేము అనుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ అంటేనే అత్యంత సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం కలిగిన ప్రాంతం ఇండియాలో. అయితే ఇప్పుడు ఎక్కడున్నటువంటి పరిస్థితి చూస్తే ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను ఉపయోగించుకోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఇది రాజకీయ నాయకుల తప్పుదల లేదంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజల తప్పుదల అంటారు? ఇప్పుడు ఉన్న దానిలో మౌలిక సదుపాయాలు బాగానే ఉన్నాయండి. మనకి చిత్తూరు నుండి అటు శ్రీకాకుళం దాకా కారిడార్లు ఉన్నాయి. దానికి తగ్గ ప్లేసులు చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ వచ్చి 5 years అయింది. 5 yearsలో 2 years మామూలుగా కరోనాలో పోయింది. ఇంకా 3 years. ఆ 3 yearsలో ఉన్నదాన్ని సెటరైట్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకేసారి అన్నీ అవ్వవు కదండి. తెలుగుదేశం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎస్సీ లోన్ అని ఇచ్చారు. 2 లక్షలు లోన్ పెట్టాం. ఆ 2 లక్షలు లోన్ పెడితే ₹1,00,000 కట్టమన్నారు. ఆ ₹1,00,000 కట్టమంటే ₹1,00,000 కట్టలే మేము. ₹1,00,000 కట్టలేకపోతే ఏం చేశాడు, ఇలాంటి వాళ్ళు ఉన్న బ్రోకర్ని తీసుకొచ్చారు. నేను ₹1,00,000 కడతా అన్నారు. ₹1,00,000 కట్టినందుకు కానీ ₹40 తీసుకొని 60,000 చేతికి ఇచ్చాడు. ఇలా కాకుండా డైరెక్ట్గా సంక్షేమ పథకాలన్నీ కూడా డైరెక్ట్గా లబ్ధిదారులకు అందుతున్నాయి. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? ఇంతవరకు ఎవరికైనా ఇచ్చారా? పిల్లలకి మంచి స్కూళ్ళు బ్రహ్మాండం చేశారు. ఎప్పుడైతే ఎడ్యుకేషన్ డెవలప్ అవుద్దో రాష్ట్రం డెవలప్. కేరళ చూసుకోండి, కేరళలో ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ వల్లనే కదా వాళ్ళు అక్కడే ఉండి పనిచేస్తున్నారా? ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఇంగ్లాండ్, దుబాయ్, అమెరికా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారు. వెళ్తేనే అభివృద్ధి ఉంటుంది. మన ఇళ్ళు కాడుండి మనమే పని చేసుకొని ఇక్కడే డెవలప్ అవ్వాలంటే అవ్వం. ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఒక దగ్గరే కలిసి ఉన్నారనుకోండి, ఆడంతే ఈడంతే. అదే బయటికి వెళ్ళి పక్కగా అభివృద్ధి వెళ్ళాడనుకోండి, అభివృద్ధి చెందుతాడు. రాష్ట్రానికైనా కుటుంబానికైనా అంతే. సార్ ఇప్పుడు అభివృద్ధి అంటే మీరు మాట్లాడుతున్నారు, అభివృద్ధి అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పని చేసుకోవడం అంటున్నారు. మరి ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి ఎవరు రావట్లేదు, దీన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకు రావట్లేదండి? ఎక్కడ చూడట్లేదు? మీరు వైజాగ్ డాక్యార్డ్ చూడండి. వాళ్ళు ఇండియా మొత్తం వచ్చి అక్కడ పనిచేస్తున్నారు. గుజరాత్ వాళ్ళు ఉన్నారు, రాజస్థాన్ ఉన్నారు, పంజాబ్ వాళ్ళు ఉన్నారు. ఏ దేశం వాళ్ళు, ఏ రాష్ట్రం వాళ్ళు లేరు అక్కడ. మనం ఎక్కడెక్కడే ఉండి మాట్లాడతాం కాదు, తిరిగితే తెలుస్తుంది అన్ని. నేను ఆల్రెడీ సేల్స్ ఆఫీసర్గా, సేల్స్ మేనేజర్గా మార్కెటింగ్ చేశాను. ఎక్కడైనా తిరిగేవాడిని నాకు తెలుసు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు అంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇది అభ్యర్థులు అటు ఇటు మారడం, పార్టీలు మార్చడం, దీన్ని ఎలా చూడాలి? ఏంటి వాళ్ళు ఫ్లెక్సిబుల్ పెట్టి వాళ్ళు మార్చుకుంటారండి. అది మనం అనకూడదు. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని తీసుకెళ్ళి అక్కడ వేశారు, ఆయన ఇన్ఛార్జ్ చేశారు, మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసారు ఆయన. ఏంటి నాకు తెలిసి నాకు 55 ఏళ్ళు వచ్చినాయి. చిట్టినగర్ ఏరియాలో పంజాబ్ సెంటర్ నుంచి చిట్టినగర్ వెళ్తుంటే నీళ్లు రాగానే, వర్షం రాగానే మొత్తం మోకాళ్ళ నీళ్లున్నాయి. ఈ రోజున బ్రహ్మాండమైన టంక్ రోడ్ వేసి బ్రహ్మాండం చేశారు. ఇవాళ ఒక్క రోజు ఒక నీళ్లు ఒక చుక్క కూడా నిలబడండి అక్కడ. అలాగే భయ్యా బోలే అవి कब से इधर रह रहे हैं, इधर कैसा है? 5 साल से रह रहे विजयवाड़ा में. उसमें थोड़ा अच्छा दिख रहा है. सुबह से वॉकिंग आते हैं, 6 से 8 बजे तो वॉकिंग आते सुबह, बाद में चले जाते हैं. थोड़ा वातावरण ठंडा वातावरण अच्छा है. सब लोग आते हैं, मारवाड़ी भी आते हैं, लोकल वाले भी आते हैं. अच्छा रहता है सुबह खेलने का वगैरह. और विजयवाड़ा का पूरा इंडिया में 6 नंबर पर आया. पर सफाई में दिख रहा था थोड़ा कम दिख रहा है. 6-7 दिन से रोड पे कचरा बहुत दिख रहा है. वही इसके कारण लोगों को, लोकल वालों को, पब्लिक ज़्यादा परेशान हो रहा है. वही दिन को कचरा होता है. అలాగే చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ పరిస్థితి ఎట్లా ఉంది, అసలు రాజకీయాలు ఏమనిపిస్తున్నాయి? अभी विजयवाड़ा में परिस्थिति बहुत खराब है. जैसे कि अभी इतना बड़ा सिटी है, इसमें सफाई का कार्य भी नहीं हो रहा है. अभी बहुत ही यानी इतना प्रॉब्लम हो रहा है हर जगह पे. और अभी जो मुख्यमंत्री हैं वो सही अभी से काम नहीं हो पा रहा है. और इंडिया में ऐसा पहला जो राज्य है जहाँ पे राजधानी नहीं है, ऐसा तो क्या है, डेवलपिंग बिल्कुल नहीं है यहाँ पे. और डेवलपिंग होना चाहिए और कुछ चेंज होना जरूरी है. సార్ ఫైనల్ గా 2 ముక్కలు చెప్పండి, అసలు ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎట్లా అనిపిస్తున్నాయి? మన స్టేటా లేకపోతే స్టేట్ వరకా? ప్రస్తుతానికైతే కొన్ని విషయాల్లో బాగానే ఉంది, కొన్ని విషయాల్లో మాత్రం బాగాలేదు. కొన్ని విషయాలు ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే ఉపాధి అవకాశాలు చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి కావాలి. రాజధాని క్రిటికల్ సమస్య.
రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. మొత్తంగా అయితే ఏపీ రాజకీయాలకు సంబంధించి రాజకీయ సమీకరణాలకు సంబంధించి కూడా ప్రజలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది మన మార్నింగ్ వాక్ లో.